ఏం చేసినా అందులో తృప్తి లేకపోతే మనం అందులో కొనసాగలేం. చూచుట చేత కన్ను తృప్తి పొందకున్నదని, వినుట చేత చెవికి తృప్తి కలగట్లేదని ప్రసంగి గ్రంథం 1వ అధ్యాయం 8వ వచనంలో దేవుని వాక్యం చెప్తుంది. ఒకడు సుఖం అనేది ఎరుగక కష్టపడినా కూడా తన ఐశ్వర్యం చేత తృప్తి పొందలేకపోతున్నాడు. ధనవృద్ధిని ఆపేక్షించువానికి దాని చేత తృప్తి కలగట్లేదని ప్రసంగి గ్రంథంలో దేవుని వాక్యం చెప్తా ఉంది. అయితే చెరసాలలో ఉన్నటువంటి పౌలు, నేను ఏ స్థితిలో ఉన్నానో ఆ స్థితిలో సంతృప్తి కలిగి ఉండ నేర్చుకుని ఉన్నానని చెప్తున్నాడు. బంధకాలలో అంత సంతృప్తి ఎలా కలుగుతుందంటే పౌలు చెప్పేటువంటి సమాధానం, నన్ను బలపరచు అని అందే నేను సమస్తమును చేయగలను అని చెప్తున్నాడు. ఏమి ఉన్నా లేకపోయినా యేసుని కలిగిన జీవితం సంతృప్తి కలిగిన జీవితం. మరి నీ జీవితంలో తృప్తి కలిగి ఉన్నావా?